గురుగారు నమస్కారం అండి. నమస్కారము. నడిచే దేవుడు, నడుస్తున్న దేవుడు పరమాచార్య గురించి మీరు మహాపెరియవా గురించి బాగా వివరిస్తున్నారు. ఆ వివరణలో మాకు ఇంకొక అద్భుతం చెప్తారా? నిజంగామ్మా, చాలా అద్భుతం, ఎంతో అద్భుతం. చెప్తే 365 రోజులు కావాలా. అది కూడా తప్పదు, అది ఇంకో మీద ఉంటుంది. కానీ దాంట్లో ఉన్నది కొంచెం ఇంపార్టెంట్ థింగ్ అందరూ తెలుసుకోవాలా. పెరియవా ఒక పాదాన్ని నమస్కరించి చెప్తున్నాను. అందరూ పొద్దుగా లేచిన తర్వాత శ్రీ మహాపెరియవా నిన్పాద చరణం అని తమిళ్ వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు. తెలుగు ప్రాంతంలో ఉన్న కాబట్టి మహాస్వామి నిన్పాద చరణం అని చెప్పేసిన తర్వాత మన పని ప్రారంభిస్తే ఆ పని అన్నీ మంచిగా జరుగుతున్నది. ఉదయం లేవగానే ఆయన్ని తలుచుకొని పని ప్రారంభించాలి అంట. అంతే. మన దేవుడని చెప్పినప్పుడు ఇది కూడా దాని వెంబడ మనం చెప్పేసి స్టార్ట్ చేస్తే మంచిది. పొద్దుగా లేచిన తర్వాత అందరూ చెయ్యి ఇట్లా చేసుకొని ఇట్లా చూస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేస్తుంది. అరచేతిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. కొంతమంది భూమిలో కాలు పెట్టక ముందు దాన్ని మొక్కేసి కాలు పెడతారు. అది కూడా చేయొచ్చు. ఇదన్నీ చిన్న చిన్న టిప్స్. కానీ ఇది ఎంతో ఒక మంచితన్ని జరుగుతుంది ఇంట్లో. అట్లనే దీపం పెట్టినప్పుడు ఎట్లా పెట్టాలో దానికనే ఉంది. అదన్నీ మనం నెమ్మదిగా చెప్తాం. ఒక సమయం కాంచి మఠంలో గాజులు అమ్మేవాడు అట్లనే వస్తున్నాడు. ఆయనకి ఇది మఠం తెలియదు, ఏదో ఇల్లు అనుకుని గాజులు గాజులు అని ఒరుగుతున్నాడు. అప్పుడు మఠంలో ఉన్న ఒక సిబ్బంది వచ్చి ఎల్ల కొడతామని పోతే పెరియవా వాడిని తిరిగి పిలిచారంట, ఇక్కడ రాని. పరమాచార్యుల వారు పిలిచారు ఆయన లోపల రమ్మను. ఆయన వచ్చి చూస్తే సన్యాసి, ఇంతమంది ఇది అందరూ లలితా సహస్రం చేస్తున్నాడు. దైవ ఇది చేస్తున్నప్పుడు చూసి నేను పొరపాటున పొరపాటున రుల్లి పెట్టా, నన్ను క్షమించాలి స్వామి అన్నారు. లేలే అక్కడ అక్కడ పెట్టేసి అన్నారంట, ఓ అన్నం తినేసి ఆకలిగా వచ్చి ఉంటావు కదా, పోయి భోజనం చేయన్నారంట. ఆయనకి అందరినీ అదే నడిచేదేమో అంటారు. ఒక ఆయన ఆకలితో ఉన్నారని నాకు ఎట్లా తెలిసింది. పోయి అన్నం తినేసి వచ్చారు. అంటే అక్కడ ఎట్లా అని చూశాడు. ఒక ఆయన పెద్ద ఆయన పిలిచారు. ఏమి మీ పాపకి పెళ్ళి కావాలనా ఈ అందరికీ గాజులు పంచేయన్నాడు. గాజులు పంచని అక్కడ అన్ని పాట పాడిన అన్ని సుమంగలి అందరూ వచ్చారు. అందరికీ గాజులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గాజులు పంచినావు కదా, ఇంతమంది సుహాసినికి పెట్టావంటే, సుమంగలికి పెట్టావంటే చాలా పుణ్యవంతుడు, నీవే పుణ్యవంతుడు. పాప పెళ్ళి అవుతుందని ఆయన చెప్పినట్టే ఆ పాపకి పెళ్ళి అయి భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చి పెరివాళ్ళు మొక్కారంట. ఆయనకి తెలుసు ఒక చిన్న పరిష్కారమే, ఒక పరిహారం అంతే కదండి. గాజుల సుమంగళికి ఇస్తే ఎంతో పుణ్యం అంటారు. అది కానీ ఆయన సమస్యకి ఆ గాజులు ఆయన్ని లోపలికి పిలిచి ఆ గాజులు పెట్టిలో గాజులను అందరికీ పంచమని చెప్తాం, పెళ్ళవుతాం అంటే అదొక విశేషమైన అద్భుతం కదండి. ఇట్లా రెండు ఉంది. ఆమెకి అనుగ్రహం చేశారు. ఈ గాజులు ఆయన వాళ్ళు ఏమీ అమ్ముడుపోలేదు అన్నాడు, అన్నీ అమ్ముడుపోయింది. ఈయనకి అనుగ్రహం, ఆమెకి అనుగ్రహం, అందరికీ అనుగ్రహం. అందరూ గాజులు వాళ్ళందరికీ కూడా పుణ్యం అదిష్టం ఉంటేనే కాదు, ఆయన చెప్పి ఇచ్చారంటే అది పెద్ద ఒక అదిష్టం ఉంటేనే అది దొరుకుతుంది. అది పెద్ద ఆశీర్వాదం. సో సుమకలి కనిపెట్టి ఆయన గాజులు కన్నుల నీళ్ళు వస్తుందంట. ఏం చెప్పాలని ఆ మాట రాలేదు, ఏం చెప్పాలని ఆయనకి ఏం తోచట్లేదు. ఏం చేస్తాడు? చెయ్యి అట్లా పోచుకొని పెరివాళ్ళకి ఒక నమస్కారం చేసుకొని ఆయన బయలుదేరారు. అదే చెప్తాను కదా, పెరివాళ్ళకి చిన్న పెద్ద ఏం లేదు. ఇతని సమస్య తీరుస్తారు, అతని సమస్య తీరుస్తారు. అట్లనే అక్కడ కాంచీపురంలో ఒక అబ్బాయి ఆయన చదువుతున్న చాలా పీదోడు, ఏం లేదు. ఎగ్జామ్ రాయాలి పోవాలనుకుని వచ్చి చూస్తే ఎవరు అన్నారు, కాంచీపురంలో పెరివా ఉన్నారు కదా, పోయిరా అని.
కాంచి స్వామి చూడనీకపోతే ఏమని తీసుకుపోవాలి కదా, బీదోడు ఏం లేదు, ఇంట్లో ఉన్న తులసిని తీసి ఆయనే ముడియేసి మాల కట్టి అంటే తులసి మొత్తం కాదు, సింగిల్గా చిన్న ఒక్కొక్క ఆకుని తీసి కట్టేశాడు. ఆయన తెలియదు కదా, చిన్న పిల్లగాడు. తీసుకొని పెరుగు దగ్గర వస్తే అందరూ పెద్ద పెద్దోళ్ళు పూలు పండులు తీసుకుని అట్లా నిలబడి ఉన్నారు. ఈయన అందరు జరుపుకుని వెళ్ళిపోయాడు, పెరుగు దగ్గర వెళ్ళిపోయాడు. పెరుగు ఇట్లా చూశాడు, చూసి ఏమి అని అడిగాడు. ఇట్లా ఎగ్జామ్ అందరూ అన్నారు, నువ్వు వెనకాలరా, నువ్వు అట్లా మూడు వెళ్ళిపోతే ఎట్లా అంటే, నాకు ఎగ్జామ్ ఉంది, నేను పెరిగాలి కలవాలా అంతే అని జరుపుకొని అక్కడ అందరినీ జరుగు అని చెప్పి అక్కడ పోయి ఇచ్చేశారు. పెరిగి ఆయన చూసేసి మాల తెచ్చినావా అని అది తీసుకొని తలకాయ పెట్టుకున్నాడు. అబ్బాబ్బా, పెద్ద పెద్ద మాల, పెద్ద పెద్ద నిండా పంట తీసుకొచ్చా నిలబడి ఉన్నారు. కానీ ఆ బీతో పిల్లగాడికి అనుగ్రహం చేసిన పెరివా. అందుకే ఆయన దగ్గర ఎవరు తేడా లేదు, అందరూ ఒకటి సమానంగా చూసే మనిషి. పట్టిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పోతున్నావా అని మళ్ళీ తీసి అది ఇచ్చి పెట్టుకోని దగ్గర అని పంపించారంట. ప్రసాదం అనుగ్రహంగా ఇచ్చారు. అదే ఆయన ఎంత ఒక అనుగ్రహం ఆయనకి పొందిందే అనేది ఆ దినం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. నిజమే కదండి. అట్లనే ఒకటేసారి చాలా మంది అక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చే ఒక దంపతి, ఒక ఆమె వాళ్ళ ఫాదర్ మదర్ అందరూ వచ్చి అక్కడ నిలబడి ఉన్నారు. ఆమె కన్నుట్ల నీళ్ళు కారదనే ఉంది. వచ్చి పెరిగి అక్కడ నమస్కారం చేసినప్పుడు ఆ కుంకుమ ఇస్తారా అనుకున్నది, అక్కడ నిలబడి ఉన్నాడు. కానీ ఆమె కళ్ళ నీరు వస్తూనే ఉంది, కానీ అక్కడ పోయి పక్కన నిలబడిపోయారు. నిలబడిపోయినా కొంచెం ఒక 30 నిమిషాలు దాటింది, ఇంకొక ఫ్యామిలీ వచ్చింది. మొత్తం వాళ్ళందరూ వచ్చి ఒక అబ్బాయి వచ్చాడు, వచ్చి నమస్కారం చేశాడు. అప్పుడు ఇట్లా చూసి ఆ అమ్మాయిని పిలిచాడు, కుంకుమ ఇచ్చారు ఆమెకి, ఈయనకి ఇచ్చారు. ఇద్దరు కలిసిపోండి, డైవర్స్ అన్నీ వద్దు అని చెప్పి పంపించారు. ఆయనకి 30 నిమిషాలు వీళ్ళు వస్తారని ఎట్లా తెలుసు? అదే జ్ఞానదృష్టి. ఆ పిల్ల అప్పుడు ఇంకా ఏడుస్తుంది. అప్పుడు దాకా ఎందుకు పెరిగివా నన్ను ఇక్కడ నిలబడమని చెప్పారు, కుంకుమ అయితే వేయలేదు, ఆ బాధతోనే ఉన్న మనిషి, మంచి పిల్ల, ఏ ఊరు ఏమంటే కూడా నువ్వు ఈమెను పెట్టి కాపాడితే నువ్వు బాగుంటావు. ఆశీర్వాదం చేసి పంపించారు. అంత ఒక భాగ్యం అంటే భాగ్యము. అప్పుడే ఈ సందర్భంలో ఇంకొకటి చెప్పాలా? చెప్పండి. పెరివా నేను అక్కడ ఉన్నప్పుడు పెరివా చూడడానికి ఒక ఆమె వచ్చింది, 30 సంవత్సరం ఉండొచ్చు. నమస్కారం చేసి అందరు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. నేను ఇప్పుడు చెప్పింది 1978-79 ప్రాంతంలో, 80 ప్రాంతంలో ఇచ్చేసిన తర్వాత అక్కడే ఉన్నాను. పెరివా ఆశీర్వాదం తీసుకున్నాను, అక్కడే ఉన్నాను. వచ్చి నమస్కారం చేసింది. పెరివా ఇట్లా చూసి ఆశీర్వాదం చేశారు. ఆమె ఒక్క మాట అనింది, నాకు నిజంగా ఆశ్చర్యపోయింది. ఆమె ఏం అడిగింది, నాకు అది కావాలి ఇది కావాలి అడిగి, మా అత్తగారు బాగా ఉండాలా అని అడిగి. అత్తగారు బాగుండాలి అని, అంతే. ఎంత మంచి ఇల్లాలండి. అత్తగారు బాగా ఉండాలంటే ఆ అత్తగారు ఎట్లా ఉండాలని నేను ఆలోచన చేశాను. చాలా చాలా నిజమండి, చాలా యథార్థం. అది కూడా 1980. ఇప్పుడంటే ఇప్పుడు వేరేది, అప్పుడు అదిలా నాకే ఒక నిమిషం స్టన్ అయిపోయినా, అట్లా నిలబడిపోయినా. నిజమే కదా. అక్కడ అత్తగారి గురించి అడుగుతూ ఎవరు అడగరు సామాన్యంగా. అత్తగారు వద్దంటారు కానీ కావాలని ఎవరు అన్నారు. అక్కడ అందరూ అట్లా నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వెరిఫై ఇంత కుంకుమ ఇచ్చి పంపించారు. అప్పుడు అనుకున్నా, అత్తగారు ఇంత మంచిగా ఉంటే ఏమి వచ్చి ఇక్కడ అడగల. ఇట్లా ఉంటే అత్తగారు అందరింటికి దొరికితే అందరు క్షేమంగా ఉంటారని నా ఒక విజ్ఞాపన. నిజమండి. మహాపెరివా పాదచరణం, గురుపాదచరణం, సిద్ధేశ్వర నగరిహీనం, మహాపెరివా స్వామి నిన్ పాదశరణం. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి. కామాక్షి కాలడిలో, కామాక్షి కాళ్ళ దగ్గరనే ఉన్నవారు పెరివా. ఆయన ఒక అనుగ్రహం అందరికీ పొందాలని చెప్పి మనం ముగిస్తున్నాం ఈరోజు ఎపిసోడ్.